ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము బైక్ స్టార్ట్ కాకపోతే ఏం చేయాలా, బైక్ దీనివల్ల స్టార్ట్ కాదు, కరెంట్ వస్తున్నా కూడా బండి స్టార్ట్ కాకపోతే రీజన్ ఏంటి, సో క్లచ్ ప్లేట్లు ఎందుకు పోతాయి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను, చూస్తూ ఉండండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కార్పెటర్ క్లీన్ చేయటం అనేది సహజంగా చేస్తారు. దీంట్లో ఇంపార్టెంట్ జట్టుకి చిన్న నలకలు ఉంటాయి, లోపల చిన్న పీస్ లాంటివి ఉంటాయి, అది చూసుకుని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, లేకుంటే మళ్ళీ కంప్లైంట్ అయితే పోకుండా ఉంటుంది, ఇబ్బంది పడతాము. అది చూసుకోవాలి, సన్న జట్లు కదా, సన్న హోల్స్ ఉంటాయి, చూసుకొని చేసుకోవాలి. అండి కార్పెటర్ బీచెస్ అయిపోయింది, ఇది స్టార్ట్ కావట్లేదు, అసలు ఏంటా అని ఆలోచిస్తే క్లచ్ వైర్ టైట్, కేబుల్ టైట్ అయింది, కేబుల్ టైట్ అయ్యేది చిక్కు దిగిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే క్లచ్ కేబుల్ కొంచెం డౌన్ చేస్తాం, ఇది క్లచ్ టైట్ చూసుకోవాలి, లేకుంటే క్లచ్ ప్లేట్ కూడా పోతాయి అనవసరంగా. ఓకే రైట్, సరిపోయింది మూమెంట్. చాలా మంది బండి స్టార్ట్ కావట్లేదు మేస్త్రి, ఇందో దిగిపోతుంది, క్లచ్ ప్లేట్ పోయినాయేమో, ఏమో అర్థం కావట్లేదు అంటారు. క్లచ్ టైట్ అవటం వల్ల క్లచ్ దిగుతుంది, తెలియక చాలా మంది వేరే వేరే చేపిస్తుంటారు, తీసుకెళ్ళి అది పోయింది ఇది పోయింది అని. ఏం అవసరం లేదు, గమనించేసి క్లచ్ గా లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం స్టార్ట్ చేసి. అంటే ఇప్పుడే కదా ఆయిల్ వదిలింది, కొంచెం కార్పెటర్లో ఆయిల్ దిగుతుంది, స్టార్ట్ అయితే చూద్దాం నెక్స్ట్. ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, అదేంటంటే ప్లగ్ వైర్ పెట్టి బాడీకి కరెంట్ చూసినప్పుడు కరెంట్ వస్తుంది, తర్వాత అడాప్టర్ ప్లగ్ మీద క్యాప్ పెట్టి ప్లగ్ పెట్టి పెట్టినప్పుడు కరెంట్ ఆగిపోతుంది, అది గమనించండి. అడాప్టర్ కంప్లైంట్ ఉంటుంది, అవి చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ప్లగ్ కూడా పాయింట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం కొంచెం. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని బండికి కరెంట్ ఎక్కువ వస్తే పాయింట్ దూరంలో సరిపోద్ది, తక్కువ వచ్చే దానికి పాయింట్ దగ్గర పెట్టుకోవాలి, లేదంటే స్టార్ట్ కాదు, ఓకేనా. చూసుకోండి. ఒకసారి శుభ్రంగా బండి వాటర్ సర్వీసింగ్ చేయించుకోండి, బాగా మట్టి కట్టి ఉంది, నీనాయిలు పర్లేదు, ఒక రకంగా ఉంది నీనాయిలు, ఈసారి మర్చిపోండి 10 రోజులు లాగేసి. ఏమంటారు, ఓకేనా. సో అదండి, చాలా ఓల్డ్ బండి, ఎప్పటి నుంచో దీన్ని వాడుతున్నారు. మ్యాక్సిమం ఉండగా ఈ బండ్లు అయితే కనుమరుగైపోతున్నాయి, కానీ ఇతను మటుకు ఈ వెహికల్ మటుకు వాడుతున్నాడు, ఎందుకంటే బండి బాగుంటుంది, గట్టిగా ఎప్పటి నుంచో ఓల్డ్ బండి కదా, వాడుతున్నాడు, చేపిస్తున్నాడు, ఓకేనా.